హాయ్ అండి, మీరంతా బాగున్నారా? ఇదిగోండి ఈరోజు పొయ్యి అంతా క్లీన్ చేస్తున్నాను నీట్గా. అంటే రోజు నైట్ తుడిచేస్తాను. నిన్న ఏంటంటే చర్చికి వెళ్ళి వచ్చాము, కొంచెం లేట్ అయిపోయింది, ఇక నైట్ వదిలేసాను. మళ్ళీ ఇప్పుడు ఇదంతా తుడిచేసేసుకొని నైట్ తుడిచినా మళ్ళీ పొద్దున్న కూడా కొంచెం పైన తుడుస్తా. నైట్ నీట్గా చేసేస్తా, సర్దుతా. ఇక్కడ బాస్కెట్లు ఉన్నాయి కదండి, టమాటాకి వేసి తోమేసాను. అయితే ఇదిగోండి తుడిచేసుకోవాలి, వంట చేయాలి. కూరగాయలు ఒకటి తెచ్చారు, కూరగాయలు ఒకటి సర్దుకోవాలి. ఈరోజు అంతే ఈ పని అండి. అందులో అయినా ఈరోజు సెలవు పెట్టుకుని ఇంట్లో ఉన్నారు, అది వండి ఇది ఉంది అంటారు. గ్యారెంటీగా ఏదో చేసి పెట్టాలి. చేస్తాను, కూరగాయలు తీసుకొచ్చావు కదా, చూసి ఏం కూరగాయలు చేయాలో చేస్తాను. అన్నం పెట్టావా? ఇదిగోండి ఫస్ట్ బియ్యం కడిగి పెట్టేసాను. ఈ లోపు ఇది అవుతుంది కదా, ఇది అయ్యేలోపు నేను ఈ కూరగాయలు ఏం తెచ్చారో చూస్తాను. ఈ బియ్యం కడిగి పెట్టేసా కదండి, ఈయన కూరగాయలు ఏం తీసుకొచ్చారో చూసి ఏం కూర చేయాలో చూసుకోవాలి, చేస్తాను. ఇదండి ఇప్పుడు ఇక్కడ ఎన్ని తీసా కదా, ఇది కూడా సర్దేసుకుంటాను. ఇది నీట్ గా పొయ్యి దగ్గర కదా కొంచెం జిడ్డు పట్టేస్తా ఉంటది. ఇది నీట్ గా కడిగేసి తోమేసి పెట్టేశానండి. అందులో ఎన్ని సర్దుతావా? తాలిం గింజలు అన్ని పెడతావా? ఇట్లాంటి ఉప్పు, కళ్ళుప్పు అని అవన్నీ పెడతానండి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నారు కదా, ఉల్లిపాయలు కట్ చూపించు. పెట్టుకుంటున్నావా? ఇప్పుడే ఇడ్లీ తిన్నానండి, టిఫిన్ చేసేసాను. ఇంకా టీ తాగుతాను మళ్ళీ రెండోసారి. పొద్దున్నే లగంగానే మొహం కడుక్కుని టీ తాగుతాను, తాగి పని మొదలు పెట్టుకుంటాను. ఇప్పుడు మళ్ళీ టిఫిన్ చేశానండి, టీ తాగేసేసి ఇంకా నేను వంట పని చేసుకుంటాను. కూడా తెచ్చాను. ఇది నానబెట్టేసి ఉంచేస్తాను, మళ్ళీ తర్వాత కడిగి వేస్తాలే వేసేటప్పుడు. ఇదిగోండి ఇది ఒక 10 నిమిషాలు, పావు గంట నానిన తర్వాత నేను కూరగాయలు కట్ చేసుకుని ఈలోపు నేను రెడీ అయ్యి వస్తానండి. స్నానం చేయాలి, మామూలుగా ఎన్ని పనులు అయిపోయినాయి ఇంట్లో పనులు. మా పుట్టమ్మ ఎక్కువ నీళ్ళు పోస్తాను. ఇది వచ్చింది చూడండి. కొంచెం చలిగా ఉంటుందని కొంచెం లేటుగా పోస్తున్నాను. ఇదిగోండి స్నానం కూడా చేసేసింది. చాలా చలిగా ఉంటుందండి, అసలు పొద్దున్నే లెగాలనిపించట్లేదు. అయినా తప్పదు కదా, వంట చేయాలి. ఇంకేమన్నప్పుడు ఏం తయారు చేయాలి, అవి నోట్లో పెట్టుకో. సరే రెడీ అయ్యి వస్తే నేను కూడా రెడీ అయిపోయి వచ్చేస్తానండి. ఇక వంట చేసుకుంటాను. ఏం వంట చేస్తానో కూడా మీకు చూపిస్తాను. క్యాబేజీ చేస్తాను. చిన్ని స్వీట్ ఐటమ్ చేయమంటుంది, చూస్తాను అది ఏంటని చూసి చేస్తాను. ఈరోజు బాగా చల్లగా ఉందండి. ఈ చలికి ఏంటంటే వేడిగా టీ తాగితే బాగుంటుంది. టీ కానీ కాఫీ కానీ తాగితే చాలా బాగుంటుంది. నేనేం పాలు తాగు, టీలు కాఫీలు తాగుతావు అని అంటారు. పాలు అన్నీ తెచ్చి ఉంచుతారు. అయినా నేను తర్వాత సాయంత్రం తాగుతాలే అని అలా వదిలేస్తాను. ఇదిగోండి ఇంకా పని అంతా అయిపోయింది. స్నానం వచ్చేసేసి ఇప్పుడే వచ్చాను కూర చేయటానికి. అయితే ఇదిగోండి ఇందా పచ్చనిపప్పు నానబెట్టా కదా, పచ్చనిపప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఈ క్యాబేజీ. అయితే ఈ వంట అయిన తర్వాత బయటకు వెళ్దాం అన్నారు. ఇంక అందుకని ఒకసారి రెడీ అయిపోయాను, వంట చేసేసుకొని ఇక మేము భోజనం చేసుకుని బయటకు వెళ్ళి వస్తామండి. కూరగాయలు కూడా సర్దుతా. అంటే మనం బయటకు వెళ్ళే తొందరగా వెళ్ళాలనుకుంటే సాయంత్రం సర్దుతా, లేకపోతే ఇప్పుడు సర్దేస్తా. సరే, బాగుంది, చెప్పాలి. చాలా లేతగా చాలా బాగుందండి క్యాబేజీ. ఈ క్యాబేజీ ఇట్లా ఉన్నప్పుడు క్యాబేజీలు చిన్న ఉన్నాయి, పెద్దలు పొద్దున్న రైతు బజారు ఇప్పుడే తెచ్చా. ఫ్రెష్ గా ఉండు, నీట్ గా చక్కగా కమ్మగా, అందుకనే బాగుంది క్యాబేజీ. ఇదేంటంటే తొందరగా మగ్గిద్ది, టేస్ట్ గా ఉంటది. అవును, తినాలనిపిస్తుంది కూడా. క్యాబేజీ, పచ్చనిపప్పులు, సాంబార్లు, పప్పులు, టమాటా పచ్చళ్ళు, ఇలాంటివన్నీ ఈయన తింటారండి. ఇంకా ఎండు చేపలు, ఎండు రొయ్యలు అలాంటివన్నీ మేము తింటాం. మా పాప నాన్ వెజ్ అంతా మీరు వెజిటేరియన్. ఈ కూర వెజిటేరియన్ తింటే నాన్ వెజ్ ని మించిపోద్ది. ఇది కూర సరిగ్గా ఉండాలి. కానీ ఉల్లిపాయలు కట్ చేస్తున్నావా? తర్వాత పచ్చిమిరపకాయలు, ఇదిగోండి క్యాబేజీ సన్నగా తరిగేసుకున్నాను కదా, చక్కగా నీళ్లు పోసేసి ఉడకబెట్టేస్తాను. వేయాలి కొంచెం. ఇదిగోండి
మనం ఉడకబెట్టుకునేది ఏదైనా సరే కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకోండి చప్పదనం అనేది ఉండదు, బాగుంటది, టేస్ట్గా ఉంటది. ఇదిగోండి కొంచెం ఉప్పు వేసుకొని ఈ క్యాబేజీ ఉడకబెట్టేసుకుందాం. కస్టర్డ్ అండి, ఇది ప్యాకెట్ మనకి డిమార్ట్ లో, మోడర్న్ లో, బేకరీలు అన్ని చోట్ల దొరుకుతాయి. ఇది మనం మా పాప అడుగుతుందని ఎప్పటి నుంచి తీసుకొచ్చాను కానీ కాయలేదండి, కాస్తాను. అంటే మా ఇద్దరికి ఎక్కువ ఏం తినకూడదు స్వీట్. ఇదిగోండి ఇది చేస్తున్నాను. అయితే దీన్ని నేను ఇప్పుడు లీటర్ పాలు తీసుకున్నాను. లీటర్ పాలు పోయిను, మామూలుగా రోజు లీటర్ పాలు తెచ్చుకుంటాము. ఇవేంటంటే యాద పాలు చాలా చిక్కగా బాగుంటాయి. ఇవి సగం పోస్తే సరిపోతుంది, అందుకని ఇవి సగం పోస్తానండి. అంటే మనం జనాభా ఎక్కువ ఉన్నాం అనుకోండి, లీటర్ పాలు పోసేసుకొని కాసుకోవచ్చు. మా ఇద్దరికే కాబట్టి నేను సగమే పోస్తాను. మనం 4-5 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినొచ్చు, చాలా బాగుంటది, చాలా టేస్ట్ గా కూడా ఉంటది. ఇదిగోండి సగం పోసాను, ఈ సగం నేను పాలు తాగటం సాయంత్రం లేకపోతే దేనికి దానికి వాడేసుకుంటాను. ఫ్రిడ్జ్ లో పెట్టి ఎందుకు ఇక్కడ పడిపోతున్నారు? ఫ్రిడ్జ్ లో పొయ్యి అంటిస్తే మరుగుతూ ఉంటాయి కదా, బాగా మరగబెట్టుకోవాలి. మీగడ చక్కగా పైకి తేలేదాకా మరగబెట్టుకోవాలి. అయితే పాలు బాగా మరిగినాయండి. అయితే ఇప్పుడు నేను ఈ పౌడర్ కలిపేస్తాను. కస్టర్డ్ పౌడరా? ఏంటది? స్ట్రాబెర్రీ ఫ్లేవరా? ఏ దగ్గర చూపించు. స్ట్రాబెర్రీ ఫ్లేవర్, ఓకే, సూపర్గా ఉంటుంది. ఓకే, నేను ఇంతమంది తినేవాడిని, ఇప్పుడు తినట్లేదు, తాగేవాడిని. అవి బాగుంటాయి. కస్టర్డ్ మిల్క్ అంటారా ఏంటంటే? ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకోనండి కాసేసుకుంటాం కదా, బనానా, యాపిల్, దానిమ్మ, ఇంకేమేమి ఉంటాయి కదా, కిస్మిస్లు అలాంటివన్నీ వేసేసుకొని చక్కగా చల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని బాగా ఆరిన తర్వాత కలపాలండి. అవన్నీ కలిపేసేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా తింటే ఐస్ క్రీమ్ లాగా చాలా బాగుంటది. అంటే తెలీదు అని చెప్పట్లేదండి, ఉంటారు కాబట్టి చెప్తున్నాను. కట్ చేస్తా. ఇంకెప్పుడు పాస్తానే ఉంటాను నేను. ఇదిగోండి తీసుకోవాలా? మనకి కొంచెం చిక్కగా కావాలనుకోండి పౌడర్ ఎక్కువ వేసుకోవాలి. నేను 3 స్పూన్లు వేస్తున్నాను. ఈ 3 స్పూన్లు సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం ఈ పచ్చిపాలే పోసుకోవాలి. పచ్చిపాలతో కలుపుకోవాలా? పచ్చిపాలు పోసుకొని కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా చక్కగా కలిపేసుకోవాలి, ఉండలు కట్టకూడదు. డైరెక్ట్ పాలలో వేయటం కదా? పాలలో వేయకూడదు, ఈ పాలలోనే కలపాలి, పచ్చి పాలల్లో. ఉండలు లేకుండా చక్కగా మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. మళ్ళీ కమ్మటాసన వస్తుంది, కలుపుతుంది, ఐస్ క్రీమ్ వాసన వస్తుంది. ఐస్ క్రీమ్ లాగా బాగుంటుంది, చాలా ఇష్టం నాకు. ఇందులో అన్ని ఫ్రూట్స్ మనకి ఏం కావాలని అన్ని కలుపుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తిన్నాం అనుకోండి ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది. ఆ పాప అయినా కాసుకుంటుందిలేండి, ఆమె కుదరక రోజు అడుగుతుంది కాసి పెట్టమని, కాయమ్మ తాగుతానని. ఇంకా దానికోసమని ఈరోజు కాస్తున్నాను. ఎట్లాగే ఈయన ఇంట్లోనే ఉన్నారు కదా ఈడే తీయటానికి. మామూలుగా అయితే ఎవరు ఈడే తీసేవాళ్ళు ఉండరు, ఈయనే తీయాలి. ఇదిగోండి ఇప్పుడు మనం చక్కగా కలిపేసుకున్నాం కదా, ఈ పాలల్లో పోసేద్దాం. ఇదిగోండి ఇలా కలుపుకుంటా పోసుకోవాలి. ఇదిగోండి చక్కగా ఇలా ఎమ్మటే ఉరికినే ఉడికిపోతుందండి. ఇది ఎక్కువసేపు అవసరం లేదు. చూసారుగా, ఇక ఇలా ఉండాలి. మనం ఐస్ క్రీమ్ లాగా రావాలంటే ఇంకొంచెం ఆరిన తర్వాత ఇది కొంచెం గట్టిపడింది అనమాట. అసలు చాలా టేస్ట్గా ఉందండి, మంచి వాసన వస్తుంది. టేస్ట్ అంటే వాసన బట్టి కూడా చెప్తాం కదా. ఇదిగోండి కొంచెం పంచదార వేసుకోవాలి, షుగర్ కలుపుకోవాలి. నాకు తెలుసు కదండి, మామూలుగా ఒక 4-5 స్పూన్లు వేస్తాను. మీరు ఎంత స్వీట్ తినగలుగుతారో అంత వేసుకోండి. ఇదిగోండి ఒక 4-5 స్పూన్లు సరిపోతుంది.
అందులో ఆల్రెడీ తీపిదానం ఉంటుంది. మనం కొంచెం తీగ ఎన్ని వేసుకుంటాం కదా, ఇట్లా ఉండలు చక్కగా ఉండలు కట్టకుండా చూసారుగా ఇలా ఉండాలి. ఇట్లా ఈ టైప్ లో ఉన్నప్పుడు మనం కట్టేసుకోవాలి. ఓకే, మనం కట్టేసుకోవాలి. చూసారా ఇట్లా. ఇది మళ్ళీ కొంచెం చిక్కబడిద్ది. అయితేనండి ఇది ఆరిన తర్వాత దీంట్లో ఏమేం కలపాలో నేను మళ్ళీ చల్లగా అయిన తర్వాత చూపిస్తాను. ఈలోపు నేను కూర పొయ్యి మీద వేసేసుకుంటానండి. దీన్ని మనం కాసేపు ప్యాన్ కింద పెడదాం. తాలింపు వేస్తావా? వేస్తాం. క్యాబేజీ కూరలోకి నూనె పోసుకుంటున్నాను. కొంచెం నూనె ఎక్కువ ఉండాలి కదా. నూనె ఎక్కువ, పచ్చిమిరపప్పు కూడా వేస్తాం కదా. తాలింపు ఇందులో ఇదిగోండి కొంచెం తాలింపులు వేస్తాను. ఉల్లిపాయలు వేయవా? ఉల్లిపాయలు కూడా వేస్తాను. ఇదిగోండి ఉల్లిపాయలు. త్వరగా చేసేదాన్ని. ఇవన్నీ క్యాబేజీ ఉడికిపోయింది కదా, మనం నీళ్ళు వంచేసుకోవాలి. అటెల్రా చిన్నడా, చిన్నడు. ఉడికిపోయిందా? క్యాబేజీ ఉడికిపోయింది. ఉల్లిపాయ వేగింది కదండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇదిగోండి 2 స్పూన్లు వేసుకున్నాను. అల్లం పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిరపప్పు వేసేస్తాను. కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నానండి. ఉడికిపోయింది కదా, క్యాబేజీ కూడా వేసేస్తాను. పచ్చిమిరపప్పు నానింది కదండి, చక్కగా మనకి దీంట్లోనే మగ్గిపోతుంది. మగ్గిపోతుంది. ఉప్పు, కారం మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చిమిరపకాయలు వేసాం కదండి, ఎక్కువ వేసుకోవసరం లేదు. మగ్గితే ఎంత అవ్వదు. ఇవ్వండి ఆ కారం సరిపోతుంది. కారం కూడా వేస్తావా? కారం కూడా వేసిస్తాం కదండి. కొంచెం ఉప్పు వేసుకుని, అంటే మనం ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాం కదా, సాల్ట్ వేస్తే సరిపోతుంది. సాల్ట్ తీసుకొస్తాం. మనం చూసి వేసుకోవాలి ఉప్పు. అసలు మరీ పెద్ద హైలో పెట్టుకోవసరం లేదండి, మీడియం. పక్కన కలవలేదు చూడు, కలుపుతాం. నీ వైపు ఉన్నది. అదే చక్క బలి వచ్చిందిగా కమ్మగా. ఇదిగోండి క్యాబేజీ కర్రీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, చాలా స్మెల్ వస్తుంది. చాలా బాగుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా, అదిగోండి చాలా బాగుంది. ఉప్పు చూస్తాను సరిపోయిందో లేదో. ఉప్పు సరిపోయిందండి. కారం ఉప్పు అంతా సరిపోయింది. పచ్చెనపప్పు మనకు చక్కగా మెత్తగా ఉడికిపోయింది కూడా. బాగుంటుంది తినేటప్పుడు. ఇందాక నేను స్వీట్ తయారు చేశాను కదా, కస్టర్డ్. దాంట్లోకి బనానా, దానిమ్మకాయ గింజలు వేసుకొని ఇవన్నీ కట్ చేసుకుంటాను. యాపిల్ కూడా వేయాలండి. నా దగ్గర యాపిల్ లేదు. మీరు ఉంటే యాపిల్ కిస్మిస్ వేసుకోవచ్చు, లేకపోతే ఫ్రూటీ జీడిపప్పు కలుపుకోవచ్చా? వేసుకోవచ్చు.
అవి ఫ్రూటీ ఉంటాయి కదండి, అదైనా మనం వేసుకోవచ్చు. ఏదైనా వేసి చాలా బాగుంటదండి. ఎక్కువ ఫ్రూట్స్ వేసుకుంటే మంచిది మనకి చాలా. ఇలాంటి ఆరోగ్యానికి కూడా మంచిది. అవును. ఇది వలిసేస్తాను. తలుచుకొని దానిమ్మకాయలు అట్టిపళ్ళు కలుపుకోవచ్చు అనమాట. చక్కెరకేళి ఇది. చక్కెరకేళి, అట్టిపండు, చక్కెరకేళి, ఏ ఫ్రూట్స్ అయినా కలపచ్చండి. భలే ఉంటుంది బలం. బలము తింటున్నా కూడా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ పిల్లలు పెట్టాలి ఎలాంటి సాయంత్రం పూట రాగానే పెడితే చక్కగా ఇష్టంగా తింటారు. సరే కలుపు అవన్నీ. నేను ఎన్ని వలిసిన తర్వాత కలిపి ఇవ్వండి. కస్టర్డ్ కాసాయి కదా, దాంట్లోకి మనం ఇవి దానిమ్మకాయ గింజలు కలిపేసుకుందామండి. ఇవ్వండి, మా మనవరాలకి కొంచెం కావాలంటే అడుగుతుంది, వచ్చేసింది. ఇది బనానా ఉంటే మనం యాపిల్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేవని నేను వేయలేదు. ఇక ఇలా కలిపేసుకోనండి. ఇందులో మళ్ళీ చెప్పావుగా ఏంటి అయ్యి? ఫ్రూటీ కానీ లేకపోతే ఏంటి ఇది కాకుండా బాదం పప్పు, ఇవి కాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చండి. ఇదిగోండి, ఇట్లా చక్కగా మనం దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని చల్లగా తింటే చాలా బాగుంటది. అయితే మీకోసం నేను టేస్ట్ చేయటం కోసం కొంచెం తిని చూపిస్తాను. ఇలా ఉంచుతాను, నేను తినేటప్పుడు కలుపుతాను. ఇదిగోండి, కొంచెం నేను ఎలా ఉందో చెప్తాను తిని. ఇది ఏంటంటే అండి, చల్లగా తింటేనే బాగుంటది. అవును. ఈ మొత్తం ఆరిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాతే కలపాలండి. అదే మిల్క్ బాయిల్ చేసాం కదా, అది చల్లబడాలి. తిని చెప్పాను. నాకు అసలు చల్లగా తింటమే ఇష్టము, కానీ ఇప్పుడు మీకోసం ఎలా ఉందో తిని చెప్తాను. చాలా బాగుందండి. స్వీట్ సరిపోయింది. మనం వేసిన ఫ్రూట్స్ అన్ని కూడా చక్కగా చాలా బాగుందండి. అట్లా కలుపుకొని తింటుంటే సూపర్ గా వచ్చిందండి. సరే, అలా చిన్నపిల్లలకి మంచిది. ఫ్రూట్స్ కలిపి పెడుతున్నాం కదా, జీడిపప్పులు, బాదం పప్పు వేసుకోవచ్చా, కిస్మిస్లు, డ్రై ఫ్రూట్స్ కలిపి పెట్టాలి. ఇలాంటి ఫుడ్ మంచిది. ఇదిగోండి, కస్టర్డ్ కాసాను కదా, చూడండి చాలా బాగుంది. నేను ఈ రోజు చేసిన వంటలు ఏంటంటే క్యాబేజీ పచ్చెనపప్పు. ఇదిగోండి క్యాబేజీ పచ్చెనపప్పు. ఇదిగోండి కస్టర్డ్ కాసాను. ఇది నేను ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. చల్లగా అయిన తర్వాత సాయంత్రం అట్లా తింటాం. బాగుంటుంది. మా పాపను, మా మనవరాలకు కూడా పెట్టచ్చు, చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. ఓకే, ఇదండి ఈ రోజుకి వీడియో. మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి.